విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శుక్రవారం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీస్సులు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతర జరిపించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. విజయనగరం ప్రజల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 పైడితల్లి అమ్మవారిని అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అశోక్ గజపతిరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనాలు పలికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ వైఫల్యాల వల్ల భక్తులు ఎన్నో అవస్థలు గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 5 సంవత్సరాలు రంగు వేయకుండా అనవసరంగా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తో ఉండిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభుత్వాలు వారికి రోల్ లేదని వారు గ్రహించి భక్తులపైన రోల్ ఎక్కువ ఉంది, వారిది ఫెసిలిటేటింగ్ రోల్ అని గ్రహిస్తారని ఆశిస్తున్నాం.